ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. నిన్న మనము డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసాం కదా! ఫస్ట్ ఫ్యూ కాన్సెప్ట్స్ చెప్పలేదు. అవి అయిన తర్వాత దెన్ విల్ కంటిన్యూ. యాక్చువల్లీ రివర్ వాటర్‌కి మనకి ఒకటి సోర్స్ ఉంటుంది. ఒకటి మౌత్ ఉంటుంది. సోర్స్ ఏంటి అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని. బేసిక్‌గా మనకి ఎయిదర్ లేక్ దగ్గర గానీ, లేకపోతే మౌంటైన్ పీక్ దగ్గర గానీ మనకి సోర్స్ ఉంటుందన్నమాట. ఓకే. ఒక రివర్ ఆరిజినేట్ అవ్వడానికి సోర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే బేసిక్‌గా మనకి ఒక లేక్ దగ్గర గానీ, ఒక మౌంటైన్ పీక్ నుంచి గానీ దాని సోర్స్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద రివర్. మౌత్ అంటే ఏంటి అంటే ఇంకా ఆ రివర్ వెళ్ళి సీలో కలిసిపోవడం. ఓకే. ఇంకా ఆ రివర్ వెళ్ళి సీలో కలిసిపోవడం ఏమంటారు అంటే మౌత్ ఆఫ్ ద రివర్ అని అంటారనమాట. ఇక్కడ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఇది వెళ్ళి కలుస్తుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే డెల్టా అంటారనమాట. ఇలా స్ట్రీమ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో అది ఓషన్ లో వెళ్ళి కలుస్తుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే డెల్టా ఫార్మ్ చేస్తుంది అని అంటారు అనమాట. సో బేసిక్ గా ఈ పిక్చర్ లో మనకు కనిపించేది ఇట్స్ అ డెల్టా ఫార్మేషన్. నెక్స్ట్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఏంటి అంటే రివర్ బేసిన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా. రివర్ బేసిన్ అంటే నిన్న మీకు చెప్పాను దాని ట్రిబ్యూటరీస్ అండ్ దాని ఆరిజిన్ నుంచి దీన్ని కలవడం అండ్ మన మెయిన్ రివర్ ఏదైతే ఉందో మన మెయిన్ రివర్ ఆరిజిన్ దగ్గర నుంచి దాని మౌత్ వరకు కూడా. ఓకే. అండ్ ఆల్సో దాని ట్రిబ్యూటరీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియా అంతా కూడా మనం బేసిక్ గా ఏమంటారు అంటే రివర్ బేసిన్ అంటారు అనమాట. ఆ రివర్ బేసిన్ ఇదంతా వస్తుంది దాని ఆరిజిన్ నుంచి మౌత్ వరకు యాజ్ వెల్ యాజ్ దాని ట్రిబ్యూటరీస్ ఆరిజిన్ నుంచి దాంట్లో కలిసేంత వరకు కూడా. ఓకే. వాట్ ఈస్ దిస్ క్యాచ్మెంట్ ఏరియా? క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు వాన పడుతుంది మనకి. ఓకే. వాన పడుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ వాటర్ అంతా అక్కడ హోల్డ్ చేసుకుని చిన్నగా వచ్చి మళ్ళీ అదే రివర్ లో కలిసిపోతూ ఉంటాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ గా ఈ ఏరియా ఉంది. ఇక్కడ వాన పడింది అనుకోండి. చిన్నగా ఇది వచ్చి ఈ రివర్ వాటర్ స్ట్రీమ్ లో కలిసిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్యాచ్. చూడు ఓకే. రివర్ వాటర్ వచ్చి మళ్ళీ దీంట్లో మనకి కలిసిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనకి ఇలా ఉంటుందో దాన్నంతా ఏమంటాము అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటాం. బేసిక్ గా ఈ క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోవడం వల్లనే మనకి ఫ్లడ్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే. ఈ క్యాచ్మెంట్ ఏరియా యాక్చువల్గా ఇక్కడ అంతా మనం వదిలేయాలి. సో దట్ ఆ రివర్ వాటర్ ఐ మీన్ రెయిన్ ఫాల్ పడినప్పుడల్లా అది మళ్ళీ రివర్ లోకి వెళ్ళిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంతా మళ్ళీ ఆ చెట్లు అవన్నీ తీసేసి మళ్ళీ మనం హౌసెస్ కట్టుకోవడం, ఇండస్ట్రీస్ పెట్టుకోవడం, ఆర్ఎల్స్ సంథింగ్ ఎల్స్ పెద్ద డెవలప్మెంట్ అని ప్లాన్ చేసి క్యాచ్మెంట్ ఏరియా అనేది తగ్గించేస్తున్నాం అనమాట. ఓకే. దానివల్ల మనకి ఇప్పుడు ఇంకా వాటర్ ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళడానికి లేదు, మళ్ళీ బయటికే వస్తూ ఉంటాయి అనమాట. క్యాచ్మెంట్ ఏరియా అనేది ఇంపార్టెంట్ అందుకే. నెక్స్ట్ ఇప్పుడు మనం విల్ సి వాట్ ఈస్ దిస్ హిమాలయన్ రివర్ సిస్టమ్ కి మనకిను అండ్ నెక్స్ట్ మామూలు పెనిన్సులర్ రివర్ సిస్టమ్ ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే ఒకసారి అండ్ దెన్ విల్ గో ఇన్ టు ఇండస్. ఫస్ట్ వచ్చేసి హిమాలయన్ రివర్ సిస్టమ్. బేసిక్ గా హిమాలయన్ రివర్ సిస్టమ్ ఏంటి అంటే ఇది ఎయిదర్ మనకి గ్లేషియర్స్ కానీ గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం ద్వారా లేదా రెయిన్ ఫాల్ ద్వారా రెండిటి రకాలుగా మనకి ఈ రివర్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల లేకపోతే రెయిన్ ఫాల్ వాటర్ వల్ల ఈ రెండిటి వల్ల మనకి ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాము అంటే పెరినియల్ రివర్స్ అంటాం.
సో ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది, మనకి ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది. ఇవి ఎండిపోవడం ఆర్ ఇప్పుడు మనకి కృష్ణ ఆర్ గోదావరి ఉన్నాయి, చూస్తే ఏమవుతాయి అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో మనకి ఎక్కువ వాటర్ కనిపించవు. ఇది అలా ఉండదు, ఇది పెరినియల్ రివర్. ఇయర్ లాంగ్ మనకి ఆ గ్లేషియర్ మెల్ట్ అవుతున్నా, రెయిన్ఫాల్ పడుతున్నా మనకి రివర్ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఇది హిమాలయన్ పేరే అక్కడ ఉంది కదా. సో దీని ఆరిజిన్ అంతా ఎక్కడ అవి ఉంటాయి అంటే హిమాలయ ఏరియాస్ లోనే అవుతాయి అన్నమాట. దీని ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది అంటే హిమాలయాస్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే చాలా ఎక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. దీంట్లో మనకి చాలా ఎక్కువ ట్రిబ్యూటరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది సెడిమెంట్స్ కూడా చాలా ఎక్కువ క్యారీ చేస్తుంది. ఇది సెడిమెంట్స్ కూడా చాలా ఎక్కువ క్యారీ చేస్తుంది. మనం ఆల్రెడీ రీజన్స్ కూడా చూసాము, బికాస్ ఆఫ్ దిస్ తెతిస్ సీ అని చెప్పేసి చూసాం కదా. సో దానివల్ల ఇది సెడిమెంట్స్ కూడా మనకి ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఫ్యూరియస్ ఉంటాయి. ఫ్యూరియస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చాలా హైయెస్ట్ పీక్ నుంచి ఇది ఆరిజిన్ అయి కిందకు వస్తూ ఉంటుంది మనకి బేసిక్, రైట్? రావడం ఎలా వస్తుంది అంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా రివర్ రాఫ్టింగ్ మనకి ఇక్కడ డాండి అన్షేలిలో ఉంటుంది కర్ణాటకలో, అండ్ గంగోత్రి ఐ మీన్ రిషికేష్ లో కూడా ఉంటుంది. మనం నార్మల్ గా వీడియోస్ చూసినా కూడా దొరుకుతుంది. రిషికేష్ ని ఫ్యూరియస్ అంటారు, ఫాస్టెస్ట్ అంటారు. ఎందుకు అంటే గంగా అక్కడ పైనుంచి ఆరిజినేట్ అయ్యి వస్తుంటది కాబట్టి అక్కడ చాలా ఫ్యూరియస్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మోస్ట్ మన ఇండియా మొత్తంలోకి ఫ్యూరియస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే హిమాలయన్ రివర్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది యంగ్ ఉంటుంది కాబట్టి, అంటే స్టార్టింగ్ లో యంగ్ ఉంటుంది. ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో దాన్ని ఏమంటారు అంటే యంగ్ అంటారు. కొంచెం ఫ్లో అయ్యే కొద్దీ ఏమంటారు అంటే మెచ్యూర్ అంటారు. అంటే దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. ఓకే. ఎవరికైనా సరే యంగ్ ఏజ్ లో వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు, చాలా ఫాస్ట్ ఉంటారు. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇంకా కొంచెం అయితే ఏమవుతుందంటే ఓల్డ్ అయిపోద్ది, అప్పుడు ఇంకా దాని స్పీడ్ కంప్లీట్ గా తగ్గిపోతుంది అనమాట. సో ఈ యంగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా స్పీడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఫార్మ్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది స్పీడ్ గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎక్కువ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఓకే. వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా ఆక్స్బో లేక్ అంటారు అనమాట. ఆక్స్బో లేక్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా ఇప్పుడు ఇప్పుడు రివర్ సిస్టమ్ ఇలా సారీ రివర్ సిస్టమ్ మనకి ఇలా వెళ్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇలా వెళ్ళడాన్ని ఏమంటారు అంటే మియాండరింగ్ అంటారు అనమాట. ఇలా వెళ్ళడాన్ని మియాండరింగ్ అంటారు. ఇది కూడా ఒక ల్యాండ్ ఫామే. ఇది కూడా మనకి యూత్ లో అంటే చాలా ఫాస్ట్ గా ఉన్నప్పుడే ఇలా జరగడం కుదురుతుంది, రైట్? సో దీన్ని ఏమంటారు అంటే మియాండరింగ్ అంటారు. ఒక టైం తర్వాత ఏమవుతుంది అంటే ఈ డీప్ యూ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోద్ది. అది పక్కకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక లేక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ యూ ఏదైతే ఉందో ఈ యూ పార్ట్ ఇక్కడ మనకి ఒక లేక్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఆక్స్బో లేక్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాము అంటే ఆక్స్బో లేక్ అంటాము. సో బేసిక్ గా ఈ యూత్ స్టేజ్ లో మనకి ఈ వాటర్ ఫాల్స్ కానీ మియాండరింగ్ కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆక్స్బో లేక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ల్యాండ్ ఫార్మ్స్ రివర్ సిస్టమ్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు జస్ట్ నేను ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చాను. మళ్ళీ మనం ఫిజికల్ జోగ్రఫీలో ల్యాండ్ ఫార్మ్స్ విత్ పిక్చర్స్ అన్ని కూడా డీప్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇట్లాంటి ల్యాండ్ ఫార్మ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? హిమాలయన్ రివర్ సిస్టమ్ లో యంగ్ గా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకి వ్యాలీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ అది కూడా ఒక టైప్ ఆఫ్ మనకి ఏమంటారు అంటే ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్ అది కూడా. ఓకే. నెక్స్ట్ కంపారిటివ్లీ ఇది చాలా ఎక్కువ హై వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మీరు బ్రహ్మపుత్ర తీసుకోండి, గంగా తీసుకోండి, ఇండస్ తీసుకోండి, ఇది ట్రావెల్ చేసే ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ క్యారీస్ హై వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఓకే. హై వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది దీంట్లో. దీంట్లో మనం ఏమేం రివర్ సిస్టమ్ చూస్తాం?
ఇండస్ చూస్తాం, గంగా చూస్తాం అండ్ బ్రహ్మపుత్ర చూస్తాం. ఓకే, ఈ మూడు కూడా మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ లో చూస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పెనిన్సులర్ రివర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పెనిన్సులర్ రివర్ సిస్టమ్. ఇదేంటి అంటే రెండు రకాలు ఉంది దీంట్లో మనకి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఓకే, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఏంటి అంటే సారీ, అది ఆరిజినేట్ ఈస్ట్ సైడ్ అయ్యి దాని మౌత్ వచ్చేసి మనకి వెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎక్కడ మనకి డ్రైన్ అవుతుంది అంటే మోస్ట్లీ అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. ఇది మనకి ఎక్కడ డ్రైన్ అవుతుంది? అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే వెస్ట్ సైడ్ ఆరిజినేట్ అయ్యి ఉంటాయి, అది వచ్చి ఈస్ట్ సైడ్ లో కలుస్తుంది అనమాట. అంటే బే ఆఫ్ బెంగాల్లో, ఇది మనకి ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఇది కలిసిపోతుంది. సో ఇలా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. దీంట్లో వచ్చేసి మనం నర్మదా, తాపి నేర్చుకుంటాం. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో మనం గోదావరి, కృష్ణ, కావేరి అండ్ మహానది, ఇవి మనం ఈస్ట్ ఫ్లోయింగ్ లో నేర్చుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా పెనిన్సులర్ రివర్స్. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనకి ఇక్కడ కూడా ఆరిజిన్ ఎలా ఉంటుంది అంటే మౌంటైన్స్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మోస్ట్లీ ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది అంటే మౌంటైన్స్ దగ్గరే ఉంటుంది అనమాట. అండ్ దీని వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. దీని లెంత్ కూడా కొంచెం కంపేర్డ్ టు హిమాలయన్ మౌంటైన్స్, దీని లెంత్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనకి చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సెడిమెంట్స్ కూడా తక్కువ కనిపిస్తాయి. దీంట్లో సెడిమెంట్స్ కూడా తక్కువ కనిపిస్తాయి. అండ్ ఇందాక మనం చూసాం కదా ల్యాండ్ ఫార్మ్స్, డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతూ ఉంటాయని. ఆ ల్యాండ్ ఫార్మ్స్ కూడా మనకి ఏంటి అంటే దీంట్లో అంత ఎక్కువగా కనిపించవు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ వ్యాలీస్ మనకి కనిపించిన, వ్యాలీ అంటే ఇలా డీప్ గా ఉంటాయి కదా వ్యాలీస్, అవి కూడా ఏంటి అంటే చిన్న వ్యాలీసే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంతే మాక్సిమం ఇట్లా చిన్న వ్యాలీస్. అంటే నేను కంపారిటివ్ గా మేము డ్రా చేస్తున్నా అంతే. సో మోర్ ఆర్ లెస్ మనకి చాలా చిన్నగా ఉంటాయి. అదే గంగా, బ్రహ్మపుత్ర అవి ఎలా ఉంటాయి అంటే చాలా డీప్ గా ఉంటాయి అన్నమాట వ్యాలీస్. ఓకే, దీంట్లో ల్యాండ్ ఫార్మ్స్ మనకి మోర్ ఆర్ లెస్ షాలో ఉంటాయి. మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఇక్కడ చాలా షాలో ఉంటాయి. సో దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్. ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఎక్కువ ఏరియా దేనికి ఉంది? అన్ని రివర్స్ ఉన్నాయి కదా, అన్ని రివర్స్ లోకి ఎక్కువ ఏరియా దేనికి ఉంది అంటే బేసిక్ గా గంగాకి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనకి దేనికి ఎక్కువ ఉంటుంది అంటే గంగా. దేని మొత్తం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా మనం చూసుకుంటే హైయెస్ట్ ఏరియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్న ఇండస్ స్టార్ట్ చేసాం కదా. సో ఇండస్ లోనే చూద్దాము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, దాని ట్రిబ్యూటరీస్ ఎక్కడ జాయిన్ అవుతాయి, అసలు ఆ ట్రిబ్యూటరీస్ కూడా ఎక్కడ ఒరిజిన్ అవుతాయి, అదంతా కూడా చూద్దాం. ఓకే, నిన్న ఏం చూసాం మనం? ఇక్కడ ఆల్రెడీ ఇండస్ రివర్ స్టార్ట్ ఇలా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూసాం? కైలాష్ రేంజ్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూసాం? కైలాష్ రేంజ్. ఒక స్పెసిఫిక్ గ్లేషియర్ ఉంటుంది అనమాట, ఆ గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గ్లేషియర్ పేరు ఏంటి అంటే బొకార్చు. ఆ గ్లేషియర్ పేరు ఏంటి అంటే బొకార్చు. ఆ బొకార్చు అనే గ్లేషియర్ దగ్గర మనకి ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ బెండ్ అయ్యి మనకి పాకిస్తాన్ లో వెళ్తుంది అంటే నంగా పర్వత్. మనం ఆల్రెడీ ఇది చదివాం కదా, నంగా పర్వత్.
ఆ మౌంటైన్ దగ్గర ఇది బెండ్ అయ్యి మళ్ళీ మనకి ఇది పాకిస్తాన్లోకి టిల్ట్ అయ్యి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇది ఓన్లీ మనకి లదాఖ్ లో మాత్రమే ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇది ఓన్లీ లదాఖ్ లో మాత్రమే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇండస్ ఓన్లీ ఫ్లోస్ త్రూ లదాఖ్. ఇండియాలో స్పెసిఫిక్ గా ఇండియాలో దాని బేసిన్ గురించి చెప్పట్లేదు నేను, ఓన్లీ ఈ ఇండస్ రివర్ మెయిన్ రివర్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని టిబెట్ లో ఏమని పిలుస్తారు అంటే ఇది ఇక్కడే ఆరిజిన్ అవుతుంది కదా, అక్కడ దాన్ని ఏమని పిలుస్తారు అంటే వాళ్ళు సింగి కంబం అని పిలుస్తారు అనమాట. ఏమని పిలుస్తారు దీన్ని? ఇండస్ ని సింగి కంబం అంటే ఏంటి అంటే వాళ్ళ భాషలో టైగర్ మౌత్ అన్నమాట. ఓకే, వాళ్ళ భాషలో టైగర్ మౌత్, తిబ్బెట్ లో దీన్ని సింగి కమ్మం అని పిలుస్తారు అనమాట. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఏమంటారు రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఆల్రెడీ చూసేసాము. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ లో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేది జాన్స్కర్. ఓకే, ఇక్కడ నుంచి ఏంటి అంటే జాన్స్కర్ వస్తుంది. జాన్స్కర్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే జాన్స్కర్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే జేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఓకే, దీన్నే ఏమంటారు అంటే పంచ్నాడ్ అని పిలుస్తారు అన్నమాట. ఏమని పిలుస్తారు? పంచ్నాడ్ అని పిలుస్తారు. అండ్ మనకి ఇవి ఏంటి అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇండియాలో కలవదు ఇండస్ లోకి, ఇది పాకిస్తాన్ లో ఇది మనకి ఇండస్ లో కలుస్తుంది అనమాట. ఓకే, బేసిక్ గా ఇక్కడ నంగా పర్వత్ తర్వాత ఇది పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ ఇండస్ రివర్ ఏదైతే ఉందో మనకి నంగా పర్వత్ దగ్గర బెండ్ అయ్యి పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. మనకి ఈ 5 ట్రిబ్యూటరీస్ పంచ్నాబ్ అని ఏవైతే చూసామో అవన్నీ కూడా మనకి ఇండియాలో ఎంటర్ అవ్వు, అన్ని కలుస్తాయి అనమాట. అన్ని ఒకదానికొకటి కలిసి అది పాకిస్తాన్ లో దీంట్లో కలుస్తాయి. ఓకే, పాకిస్తాన్ లో దీంట్లో కలుస్తాయి. ఆ పాకిస్తాన్ లో కలిసే ఏరియా ఏంటి అంటే మీ మన్కోట్, మీ తన్కోట్. ఓకే, ఇది మన ఇండియాలో కలవదు, పాకిస్తాన్ లో కలుస్తుంది అనమాట. ఓకే, మీ తన్కోట్ అనే ఏరియాలో ఇది కలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ట్రిబ్యూటరీ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే జేలం. ఫస్ట్ వచ్చేసి జేలం అన్నమాట. ఇది ఎక్కడ అంటే వెరినాగ్. వెరినాగ్ అనే ఒక లేక్ అనుకోవచ్చు, మనం స్ప్రింగ్ అనుకోవచ్చు. ఆ ఏరియా నుంచి మనకి ఏంటి అంటే ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఏంటి జేలం అనేది. సో బేసిక్ గా ఇది ఎక్కడ అంటే పీర్ పంజాల్ రేంజ్ లోని. ఇది ఎక్కడ అంటే పీర్ పంజాల్ రేంజ్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో దీనికి ఏన్షియంట్ నేమ్ ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే వితస్తా. దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే వితస్తా అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీని మీదనే మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ యూరి ప్రాజెక్ట్. ఏంటి అంటే యూరి ప్రాజెక్ట్ దీని మీదనే ఉంది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, కిషన్ గంగా. ఇంకొకటి ఏంటి అంటే కిషన్ గంగా ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ మనకి ఫేమస్ లేక్ ఇన్ కాశ్మీర్ ఉంది, దాని పేరు ఏంటి అంటే వులర్ లేక్. ఇది ఫేమస్ లేక్ ఇన్ కాశ్మీర్ మనకి. అండ్ ఇది ఏంటి అంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ఇండియా కూడా. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. లార్జెస్ట్ కి లాంగెస్ట్ కి తేడా ఏంటి?
వాయిస్ బ్రేక్ అవుతుందా? ప్లీజ్ లెట్ మీ నో, వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే. ఓకే, లాంగెస్ట్ అంటే మనకి ఎంత పొడవుగా ఉంది అని చెప్పేసి, లార్జెస్ట్ అంటే ఎంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పేసి. ఓకే, లార్జెస్ట్ అంటే ఎంత ఎక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది, దాన్ని మనం లార్జెస్ట్ అంటాం. ఓకే, లాంగెస్ట్ అంటే ఎంత పొడవుగా ఉంది అని చెప్పి, దాన్ని బట్టి మనం లాంగెస్ట్ అంటాం. ఆల్రెడీ మనం లాంగెస్ట్ చూసాం, ఏంటిది అది? యా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ లాంగెస్ట్ లేక్ చూసాము, ఏంటిది? లాంగెస్ట్ లేక్ మలబార్ కోస్ట్ చెప్పినప్పుడు చూసాము. నో, మలబార్ కోస్ట్ చూసినప్పుడు చెప్పాను. ఇట్స్ వెంబనాడ్. ఓకే, ఇట్స్ వెంబనాడ్ లేక్. యా, నంగా పర్వత్ తర్వాత స్లైడ్. యా, నంగా పర్వత్ తర్వాత స్లైడ్ ఏముంది? జస్ట్ ఈ 5 ని పంచనాడ్ అని అంటారు అని చెప్పా, అంతే. అదేనా? ఆ స్లైడ్ కావాలా, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ స్లైడ్ జేలం స్లైడ్ కావాలా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. పంచనాడ్ స్లైడ్ అయితే ఏం లేదు, నేను అది చెప్తూ ఉంటాను. 5 ట్రిబ్యూటరీస్ అవే మనకి పంచనాడ్ అంటారు, అంతే. ఫస్ట్ దాంట్లో జేలం నడుస్తుంది. జేలం స్లైడ్ కావాలా? నెక్స్ట్ స్లైడ్ ఏం లేదు, జస్ట్ పంచనాడ్ అని ఉంది, అంతే. చూడండి, జస్ట్ నంగా పర్వత్ తర్వాత స్లైడ్ పంచనాడ్ అని ఉంది, అంతే. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి ట్రిబ్యూటరీని మనం క్లియర్ గా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ జేలం చూస్తున్నాం. జలం ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? మనకి వెరీనాగ్ అనే ప్లేస్ లో మనకి జలం ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడ అంటే పీర్ పంజాల్ రేంజ్ లో. దీని ఓల్డ్ నేమ్ ఏంటిది అంటే బితస్తా అనమాట. దీనిపైననే మనకి ఉరి ప్రాజెక్ట్ అండ్ కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉన్నాయి. ఉలార్ లేక్ ఏదైతే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్ ఇన్ కాశ్మీర్ ఉందో, అది ఈ రివర్ వాటర్ మీదనే ఉంటుంది అనమాట. ఓకే, ఈ రివర్ వాటర్, ఐ మీన్ ఉలర్ లేక్ ఇస్ ఫిల్డ్ విత్ జేలం రివర్. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. అండ్ దీని మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి ఏంటి అంటే, దీని మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి కిషన్ గంగా. దీని మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి కిషన్ గంగా అనమాట. ఓకే, దీన్ని పాకిస్తాన్ లో నీలం రివర్ అంటారు. దీన్ని పాకిస్తాన్ లో నీలం రివర్ అని అంటారు అనమాట. కిషన్ గంగాని పాకిస్తాన్ వాళ్ళు నీలం రివర్ అని అంటారు. సో దిస్ ఇస్ అబౌట్ జేలం రివర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చెనాబ్ రివర్. నెక్స్ట్ వచ్చేసి మనకి చెనాబ్ రివర్. చెనాబ్ రివర్ ఏంటి అంటే, ఇది మనకి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ పంచనాబ్. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ట్రావెల్ చేసే పంచనాబ్ మనం ఏమైతే చూసామో 5, దాంట్లో ఇది లాంగెస్ట్ అని చెప్పొచ్చు. లాంగెస్ట్ అమాంగ్ పంచనాబ్. ఓకే, అండ్ నెక్స్ట్ దీని ఓల్డెస్ట్ నేమ్ ఏంటిది అంటే అస్కిని అన్నమాట. ఓకే, దీని ఓల్డెస్ట్ నేమ్ అస్కిని. అండ్ ఇది ఎక్కడ ఒరిజిన్ అవుతుంది అంటే, మనం ఇందాక చూసిన జేలం పీర్ పంజాల్ రేంజ్ లో అని చెప్పా కదా, ఇది వచ్చేసి మనకి జాన్స్కర్ రేంజ్ లో ఒరిజిన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి జాన్స్కర్ రేంజ్ లో ఆరిజిన్ అవుతుంది. బేసిక్ గా చంద్ర అండ్ బాగా రెండు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఇది ఆరిజిన్ అవుతూ ఉంటుంది.
ఒకటి వచ్చేసి చంద్ర, ఒకటి వచ్చేసి మనకి చంద్ర, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే బాగా, ఇంకొకటి వచ్చేసి మనకి బాగా. చంద్ర ప్లస్ బాగా రెండు కలిసి చంద్రబాగాగా అవుతుంది అనమాట. చంద్ర ప్లస్ బాగా రెండు వచ్చేసి మనకి చంద్రబాగా రివర్ అవుతుంది. ఈ చంద్రబాగా రివరే మనకి చెనాబ్ రివర్. ఓకే, ఈ చంద్రబాగా రివరే మనకి చెనాబ్ రివర్ అనమాట. ఓకేనా? అండ్ ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఆరిజిన్ అవుతాయి అంటే హిమాచల్ ప్రదేశ్ లోనే ఈ రెండు కూడా ఉంటాయి. ఓకే, ఈ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంటాయి. చంద్ర అండ్ బాగా రెండు కలిసే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కేలాంగ్ వ్యాలీ అంటారు అనమాట. దీన్ని మనకి ఏమంటారు అంటే కేలాంగ్ వ్యాలీ అంటారు. ఇక్కడ మనకి చంద్ర అండ్ బాగా రెండు కూడా కలుస్తాయి అన్నమాట. ఆ పాయింట్ ని మనకి కెలాంగ్ వ్యాలీ అంటారు. అక్కడి నుంచి కూడా మనకి చంద్రబాగా వస్తుంది, దాన్నే మనం చెనాబ్ అని పిలుస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ దీనిపైన మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే దీనిపైన ఉండే ప్రాజెక్ట్ మనకి సలాల్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ దుల్హస్తి అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో కిష్త్వార్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. బేసిక్ గా ఆ కిష్త్వార్ అనే ప్లేస్ లో మీకు ఇందాక చెప్పా కదా వ్యాలీస్ క్రియేట్ అవుతూ ఉంటాయని. సో అలా వ్యాలీస్ క్రియేట్ అప్పుడు దాంట్లోనే ఒక ఫామ్ ఏంటి అంటే జార్జ్ అన్నమాట. ఒక ఫామ్ ఏంటి అంటే జార్జ్. ఓకే, ఆ జార్జ్ కూడా ఇది ఫామ్ చేస్తుంది. చెనాబ్ జార్జ్ ఫామ్ చేస్తుంది. ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే కిష్త్వార్ లో ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, కిష్త్వార్ అనే ఏరియా అనే ప్లేస్ లో మనకి ఇలాంటి ఒక రివర్ ల్యాండ్ ఫామ్ ని దాన్ని జార్జ్ అంటారు. అక్కడ మనకి ఇది ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ అబౌట్ చెనాబ్. అర్థమైందా? చెనాబ్ అంతా కూడా చెనాబ్ మనకి ఎక్కడ జాన్స్కర్ రేంజ్ లో వస్తుంది. దీని పాత పేరు వచ్చేసి మనకి అస్కిని అన్నమాట. చంద్ర అండ్ బాగా రెండు వేరు వేరు స్ట్రీమ్స్ కలిసి కేలాంగ్ వ్యాలీలో కలిస్తే ఆ తర్వాత నుంచి చంద్రబాగా అవుతుంది ఆ రివర్, దాన్ని మనం చెనాబ్ అంటాం. ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే మనకి ఆరిజినేట్ అవుతుంది. ఇది జార్జ్ ఫార్మేషన్ కనిపిస్తుంది మనకి ఎక్కడ అంటే కిష్త్వార్ రీజియన్ లో అనమాట. ఓకే, నెక్స్ట్ రివర్ రావి రివర్. నెక్స్ట్ రివర్ వచ్చేసి రావి రివర్. దీని ఓల్డ్ నేమ్ ఏంటి అంటే పారుషిని. దీని ఓల్డ్ రివర్ మనకి పారుషిని. ఓకే, ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఆరిజినేట్ అవుతుంది అనమాట. మనకు కులు వ్యాలీ ఉంది కదా, సో ఆ కులు రీజియన్ నుంచి మనకి ఇది ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఏ పాస్ దగ్గరగా ఇది ఆరిజినేట్ అవుతుంది అని కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. ఏ పాస్ అంటే రోహతాంగ్ పాస్. మనం ఆల్రెడీ చూసాం కదా రోహతాంగ్ పాస్. ఆ రోహతాంగ్ పాస్ ఏరియాకి చాలా నియర్ బై లోనే ఈ రావి రివర్ ఆరిజిన్ అనేది ఉంటుంది అనమాట, బేసిక్ గా కులు రీజియన్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే చెనాబ్ రివర్ లో కలుస్తుంది. ఇది బేసిక్ గా చెనాబ్ రివర్ లో కలుస్తుంది అనమాట. ఎక్కడ కలుస్తుంది అంటే పాకిస్తాన్ లో కలుస్తుంది, ఇండియాలో కలవదు. ఇది పాకిస్తాన్ లో చెనాబ్ రివర్ దగ్గరికి, చెనాబ్ రివర్ లోకి వెళ్ళి ఇది కలవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ రావి రివర్. దీని ఓల్డ్ నేమ్ ఏంటిది పారుషిని. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయింది మనకి కులు వ్యాలీ రోహతాంగ్ పాస్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మనకి చెనాబ్ రివర్ లో కలుస్తుంది. ఎక్కడ అంటే పాకిస్తాన్ లో, ఇండియాలో కాదు. ఓకే, నెక్స్ట్ బియాస్ రివర్. బియాస్ రివర్ ఏంటి అంటే దీని ఓల్డ్ నేమ్ బిపాసా, లేకపోతే విపాస అని అనొచ్చు, లేకపోతే విపాస అని అనొచ్చు. దీని ఓల్డ్ నేమ్ అన్నమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బేసిక్ గా ఇది కూడా సేమ్ రోహతాంగ్ పాస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కులు రేంజ్ అంటే మనకి రోహతాంగ్ పాస్ కి పైకి రావి రివర్ ఫామ్ అవుతుంది. రోహతాంగ్ పాస్ కొంచెం కిందకి మనకి బియాస్ రివర్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, బేసిక్ గా ఇఫ్ ఇన్ కేస్ ఇది రోహతాంగ్ పాస్ అనుకోండి, పైన మనకి రావి రివర్ ఆరిజిన్ అవుతుంది, కింద మనకి బియాస్ రివర్ ఆరిజినేట్ అవుతుంది అనమాట.
ఓకే, ఈ బియాస్ రివర్ ఎక్కడ ఎగ్జాక్ట్ ఆరిజినేట్ అయ్యే పొజిషన్ ఏంటిది అంటే బియాస్ కుండ్. ఓకే, ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా అంటే బియాస్ కుండ్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇది చాలా తక్కువ ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇది ఓన్లీ ఇండియాలోనే ట్రావెల్ చేస్తుంది. ఇట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ ఇన్ ఇండియా. ఇందాక మనం చూసినవన్నీ కూడా ఏంటి అంటే పాకిస్తాన్కి వెళ్తున్నాయి కదా, ఈవెన్ రవి కూడా మనకు చెనాబ్లో పాకిస్తాన్ లో కలుస్తుంది. లేదు, బియాస్ ఓన్లీ ఇండియాలోనే ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఏమవుతుంది అంటే ఒక ఏరియా ఉంటుంది, దాన్ని మనం హరికే అంటాము. ఇట్స్ వన్ ఆఫ్ ద వెట్ లైన్ కూడా, అది కూడా చదువుతాం మనం ఎన్వైరన్మెంట్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ. దాంట్లో మనకి హరికే అని వస్తుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే పంజాబ్ లో ఉంటుంది అనమాట. ఈ హరికే అనే ప్లేస్ లో ఇది సట్లజ్ తోని కలిసిపోతుంది అనమాట. ఓకే, సట్లజ్ రివర్ వన్ ఆఫ్ ద పంజాబ్ ఉంది కదా, అండ్ వన్ ఆఫ్ ద 5 ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. సట్లజ్ తోని ఈ హరికే ప్లేస్ లోని ఈ బియాస్ వచ్చి కలిసిపోతుంది. సో ఇది ఓన్లీ ఇండియాలోనే ట్రావెల్ చేస్తుంది, మనకి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వదు. ఆఫ్టర్ merging it with Satluj, it enters into the Pakistan. మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇది పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో, లైక్ కన్వర్జెంట్ పాయింట్ ఆఫ్ దిస్ బియాస్ అండ్ సట్లెజ్ ఏదైతే ఉందో, ఐఎమ్ సేయింగ్ ఇట్ హరికే కదా, అక్కడ మనకి ఇందిరాగాంధీ కెనాల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇందిరాగాంధీ కెనాల్ ఉంటుంది. ఇందిరాగాంధీ కెనాల్ ఉంటుంది అనమాట. ఇదేంటి అంటే మన ఇండియా మొత్తంలోకి బోత్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ కెనాల్. ఇది బోత్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ కెనాల్. ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది ఇందిరాగాంధీ కెనాల్ అంటే బోత్ పంజాబ్ అండ్ రాజస్థాన్, ఈ రెండు స్టేట్స్ లో కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం, ఐ మీన్ దీని ఎక్స్టెన్షన్ ఉండడం జరిగిందనమాట. సో దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే ఇది సట్లెజ్ అండ్ బియాస్ కలిసే ప్లేస్ హరికే ఏదైతే ఉందో దానికి స్టార్టింగ్ పాయింట్ ఇదన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ విత్ బియాస్. ఒకసారి చూడండి, బియాస్ కి పాత పేరు ఏంటి, ఏన్షియంట్ నేమ్ ఏంటి, బిపాసా ఆర్ బిపాసా. ఇది ఓన్లీ మనకి ఇండియాలోనే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది మనకు ఓన్లీ ఇండియాలోనే ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి రోహతాంగ్ పాస్ పైకి రావి రివర్ ఫ్లో అవుతుంది, కిందకి బియాస్ కుండ్ నుంచి బియాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి సట్లెజ్ లో కలిసిపోతుంది. ఎక్కడ అంటే హరికే అనే ప్లేస్ లో పంజాబ్ లో అనమాట. ఇక్కడ దీన్ని ఇందిరాగాంధీ కెనాల్ అని అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఇందిరాగాంధీ కెనాల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇది ఎక్కడెక్కడ ఉంటది అంటే పంజాబ్ అండ్ రాజస్థాన్ లో ఉంటుంది. అండ్ మన ఇండియా మొత్తానికి లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ కెనాల్ ఏంటిది అంటే ఇందిరాగాంధీ కెనాల్ అనమాట. నెక్స్ట్ విల్ గో టు సట్లెజ్ రివర్. Last tributary of this Indus, Satluj. దీన్ని మనకి ఇంతకు ముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే శతుద్రి అని పిలిచేవాళ్ళు అనమాట. దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే శతుద్రి అని పిలిచేవాళ్ళు. ఓకే, అండ్ దీని ఆరిజిన్ ఎక్కడ, ఇప్పుడు మనం ఇండస్ ఆరిజిన్ ఎక్కడ చూసాం, కైలాష్ రేంజ్ లో చూసాం కదా. ఇది కూడా సేమ్ కైలాష్ రేంజ్ లోనే మనకి కనిపిస్తుంది. కాకపోతే ఇదేంటి అంటే రక్కస్తాల్ అని లేక్ నుంచి వస్తుంది అనమాట. ఇది కూడా తిబ్బెత్ లోనే ఉంటుంది. అది బకార్చు చూసాం కదా, అది మౌంటైన్ నుంచి వస్తుంది, ఇది లేక్ నుంచి వస్తుంది. రక్కస్తాల్ అనే మనకి ఒక లేక్ నుంచి వస్తుంది అనమాట సట్లెజ్. అట్లా మనకి అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి చిన్నగా మనకి ఇది హిమాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏ పాస్ నుంచి ఇది హిమాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది అని క్వశ్చన్ మనకి అడుగుతారు. ఏ పాస్ నుంచి ఎంటర్ అవుతుంది అంటే షిప్కిలా పాస్ నుంచి ఎంటర్ అవుతుంది అనమాట. మనకి సట్లెజ్ రివర్ ఇండియాలోకి ఏ పాస్ నుంచి ఎంటర్ అవుతుంది అంటే షిప్కిలా పాస్ నుంచి ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ షిప్కిలా పాస్ దగ్గర ఇది ఇందాక నేను చెప్పా కదా జార్జ్ అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్ అని, అది కూడా ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, యంగ్ గా ఉంటుంది కదా,
మీకు అదే చెప్పా ఫస్ట్ లో, యంగ్ గా ఉండేవన్నీ కూడా ఇట్లాంటి డీప్ వ్యాలీస్ అండ్ జార్జెస్ అన్ని కూడా ఇది ఫార్మ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్. ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మన ఇండియాలోకి? హిమాచల్ ప్రదేశ్ లోని షిప్కిలా పాస్ నుంచి ఇది ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ దీన్ని టిబెట్ లో ఏమని పిలుస్తారు? దీన్ని మనకి టిబెట్ లో ఏమని పిలుస్తారు అంటే లాంగ్చెప్ కంబం అని పిలుస్తారు అనమాట. దీన్ని టిబెట్ లో ఏమని పిలుస్తారు? అండ్ ఎందుకు తెలుసుకుంటున్నాం మనం ఇది అంటే, యాక్చువల్ గా మనకి బ్రహ్మపుత్రాన్ని సాంగ్పో అంటారు అనేది వన్ ఆఫ్ ద పీవైక్యూ. ఓకే, సో మనం అందుకనే రిస్క్ తీసుకోకూడదు. ఎక్కడ దీన్ని ఏమంటారు అనేవి అన్ని రివర్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి, ఎక్కడ ఫ్లో అవుతున్నాయి, వాటి పేర్లు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, దీన్ని టిబెట్ లో ఏమంటాము అంటే లాంగ్చెప్ కంబం. ఓకే, సట్లెజ్ ని మనకి టిబెట్ లో ఏమని పిలుస్తారంటే లాంగ్చెప్ కంబం అని పిలుస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇది వస్తుందో ఆ తర్వాత మళ్ళీ కొంచెం డీప్ డౌన్ వెళ్ళిన తర్వాత హరికే ప్లేస్ లో బియాస్ తోని కలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సట్లెజ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్ 5 మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. ఇదంతా అర్థమైందా? If you have any doubt till now, you can ask. లేదు అంటే we'll move ahead. Okay. Last slide. Okay. This is the last slide. Nanga Parbat slide. Okay. Wait, I'll show. ఇది 2 minutes note చేసుకోండి ఎవరికైతే ఇది కావాలో. Then I'll show that Nanga Parbat slide. Okay, I hope it's finished. అది టిబెట్ లో కాదు కదా ఫామ్ అయింది, మనకి ఇవి 3 కూడా ఇండియాలోనే ఫామ్ అయినాయి కదా. 3 కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఆరిజినేట్ అయినాయి. యా అవును, బారాలాచ్లా. అండ్ ఇప్పుడు మనం మొన్న చూసినప్పుడు కూడా చూసాం కదా, బారాలాచ్లా ఇస్ అ గేట్వే టు లే అండ్ లదాఖ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో రోహతాంగ్ పాస్ కి కొంచెం పైకి మనకి బారాలాచ్లా ఉంటుంది. ఓకే, ఆ రెండిటికి మధ్యలోనే మనకి రావి రివర్ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ గాట్ ఇట్స్ క్లియర్. చెనాబ్, రావి అండ్ బియాస్ మనకి ఇండియాలోనే ఆరిజినేట్ అయినాయి. సో వాటికి టిబెట్స్ పేర్లు ఉండవు. ఓకే, రావి రివర్ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? యా ఓకే, ష్యూర్, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్, ఈస్ ఎవ్రీథింగ్ క్లియర్?
క్యాచ్మెంట్ మీనింగ్ ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్‌గా మీ ఇల్లు కన్సిడర్ చేయండి. మీ ఇంటి పైన వాన పడుతుంది. ఓకే. వాన పడుతున్నప్పుడు పైన టెర్రస్ పైన వాన పడుతుంది అనుకుందాం. అదంతా వాటర్ అంతా ఎక్కడి నుంచి ఎళ్తది? ఒక పైప్‌లోకొచ్చి కిందకి వచ్చి మనకి మళ్ళీ ఏదన్నా ఇఫ్ ఇన్ కేస్ మనం రెయిన్ హార్వెస్ట్ చేస్తున్నాము అంటే, మళ్ళీ ఒక కింద ఒక వెల్ లాంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటది. రైట్? సేమ్ ఇప్పుడు అదే మనకి బ్రాడర్ ఏరియాలో కన్సిడర్ చేసుకోండి. ఒక బ్రాడర్ ఏరియాలో కన్సిడర్ చేసుకుంటే అంతా వాన పడుతుంది. అదంతా ఏమవుతుంది అంటే, ఆ వాటర్ అంతా కూడా కలిసి ఒక చోటికెళ్ళి రివర్ వాటర్‌లో జాయిన్ అయిపోతూ ఉంటదనమాట. ఆ సరౌండింగ్‌లో ఉండే రివర్ వాటర్‌లో. దట్స్ కాల్డ్ క్యాచ్‌మెంట్ ఏరియా. యాహ్! కంపల్సరీగా నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐ సెడ్. మనకి బ్రహ్మపుత్ర నెక్స్ట్ నేర్చుకుంటాము. దాన్ని సాంగ్పో అంటారు తిబ్బెత్‌లో. ఇట్స్ వన్ ఆఫ్ ద పీవైక్యూ. అందుకని నేను అన్నిటివి తిబ్బెత్ నేమ్స్, పాకిస్తాన్ నేమ్స్ అట్లా చెప్తున్నాను. ఓకే. విల్ గో అహెడ్. రావి రివర్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ రివర్ సిస్టమ్‌కెళ్ళిపోదాం. గంగా రివర్ సిస్టమ్. ఓకే. తిబ్బెత్ ఇట్స్ ఎ ప్లేస్. తిబ్బెత్ మీన్స్ ఇట్స్ ఎ ప్లేస్. మ్యాప్ పాయింటింగ్. దేనికి మ్యాప్ పాయింటింగ్? రివర్‌కి స్పెసిఫిక్‌గా మ్యాప్ పాయింటింగ్ అనేది ఏమి ఉండదు. నేను మీకు ఎక్కడ ఆరిజిన్ అవుతుంది ప్లేస్ చెప్తున్నాను. ఎక్కడ కలుస్తుంది ప్లేస్ చెప్తున్నాను. అండ్ స్టేట్ కూడా చెప్తున్నాను. సో, జస్ట్ దాన్ని డ్రా చేసుకోండి అంతే. ఆ ప్లేసెస్‌ని గుర్తుపెట్టుకోండి. దీనికి మ్యాప్ పాయింటింగ్ అంటూ స్పెసిఫిక్‌గా ఉండదు. ఓకే. విల్ గో అహెడ్. ఓకే. రావి రివర్ యూ ఆస్క్డ్ అబౌట్ ఇట్ రైట్? సో, దీని ఏన్షియంట్ నేమ్ ఏంటి అంటే పారుష్ని అన్నమాట. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మనకి అంటే హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరిజినేట్ అవుతుంది. కులు వ్యాలీలో ఇది ఆరిజినేట్ అవుతూ ఉంటుందన్నమాట. రోహతాంగ్ పాస్‌కి దగ్గరగా ఇది మనకి ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి ఇండియాలో ఎళ్లి కలవదు చెనాబ్‌లో. పాకిస్తాన్‌లో ఇది చెనాబ్‌లో వెళ్లి కలుస్తుందన్నమాట. ఓకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. రావి గురించి అంతే పెద్దగా ఏం లేదు. నెక్స్ట్. Before going ahead with the Ganga river system, just I want to get you familiarized with a word called Prayag. ప్రయాగ్ అని ఒక వర్డ్ ఉంటది. అంటే ఏంటి? బేసిక్‌గా ప్రయాగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ మీన్ కాన్ఫ్లుయెన్స్. కాన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక రివర్ సిస్టమ్ ఉంది. ఇట్లా ఫ్లో అవుతూ ఉంది. ఇంకో దాంతో వచ్చి కలిసింది. సో, ఇక్కడ ఏమవుతది అంటే దాన్ని ప్రయాగ్ అంటామన్నమాట. దాన్ని ఏమంటాము? ప్రయాగ్ అంటాము. ఓకే. ఒక రివర్ సిస్టమ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకో దాంతో వచ్చి కలుస్తుంది అంటే దాన్ని ప్రయాగ్ అంటాం. ఇట్స్ మోర్ ఆర్ లెస్ వి యూజ్ ఫర్ గంగా సిస్టమ్. గంగా రివర్ సిస్టమ్‌కి మనం ఎక్కువగా ఈ ప్రయాగ్ అనే వర్డ్‌ని వాడుతూ ఉంటామన్నమాట. ఓకే. ఐ హోప్ ప్రయాగ్ అనే వర్డ్ అర్థమైందనుకుంటున్నా. లెట్స్ మూవ్ అహెడ్. ఇప్పుడు మీకు కొన్ని గ్లేషియర్ నేమ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సతోపంత్. ఇవన్నీ కూడా గ్లేషియర్సే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గ్లేషియర్స్. ఓకే. ఫస్ట్‌ది వచ్చేసి సతోపంత్. తర్వాత చోరాబారి. నెక్స్ట్ వచ్చేసి చోరాబారి.
సో మీరు కూడా నాతో పాటు సైమల్టేనియస్ గా రాసుకుంటూ వెళ్ళండి మీ నోట్స్ లో, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, సతోపంత్ గ్లేషియర్, తర్వాత చోరాబారి గ్లేషియర్, తర్వాత గౌముఖ్ రేంజ్ లో గంగోత్రి గ్లేషియర్, తర్వాత యమునోత్రి. ఇవన్నీ కూడా గ్లేషియర్స్ అన్నమాట మనకి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది, కేదార్నాథ్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, బద్రీనాథ్ లో ఉంటుంది. ఇది గౌముఖ్ రేంజ్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బందర్పూచ్. ఇది మనకి బందర్పూచ్ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద, ఇవి గ్లేషియర్స్. అది ఏ రేంజ్ లో ఆర్ ఏ మౌంటైన్ పీక్ లో ఉంటుంది అనేది ఇది అన్నమాట. ఓకే, గ్లేషియర్ అండ్ మౌంటైన్ రేంజెస్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ మనకి ఆరిజినేట్ గంగా అనేది ఊరికే ప్లెయిన్ గా గంగా వచ్చేయలేదన్నమాట. డిఫరెంట్ రివర్ సిస్టమ్స్ కలయికగా వచ్చింది మనకి లాస్ట్ గంగా. ఓకే, అవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ బద్రీనాథ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సతోపంత్ గ్లేషియర్. నెక్స్ట్ చోరాబారి గ్లేషియర్, ఇది ఎక్కడ ఉంది, కేదార్నాథ్ లో ఉంటుంది. గౌముఖ్ రేంజ్ లో గంగోత్రి గ్లేషియర్ ఉంటుంది. బందర్పూచ్ రేంజ్ లో యమునోత్రి గ్లేషియర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ సతోపంత్ గ్లేషియర్ దగ్గర నుంచి, అంటే బద్రీనాథ్ దగ్గర నుంచి మనకి అలకనంద వస్తుంది. మీరందరూ ఆల్రెడీ బద్రీనాథ్ మూవీ చూసి ఉంటారు కదా, సో దాంట్లో హీరోయిన్ పేరు అలకనంద, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. బద్రీనాథ్ దగ్గర నుంచి మనకి అలకనంద రివర్ వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ధౌలిగంగా. అలకనందలో ధౌలిగంగా వచ్చి కలుస్తుంది. ఓకే, ఆ పేరు ఏమంటారు అంటే విష్ణు ప్రయాగ్ అంటారు. అలకనందలో ధౌలిగంగా వచ్చి కలుస్తుంది, దాన్ని ఏమంటాము అంటే విష్ణు ప్రయాగ్ అంటాం అనమాట. నెక్స్ట్ రివర్ ఏంటి అంటే నందాకిని వస్తుంది. ఓ నో, జస్ట్ గివ్ మీ అ మినిట్, ఐ గెస్ మై ల్యాప్టాప్ ఈస్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ నందాకిని రివర్ వచ్చి మళ్ళీ అలకనంద దగ్గర కలుస్తుంది. దాన్ని మనం ఏమంటాము అంటే నందప్రయాగ్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాం మనం, నందప్రయాగ్ అంటాం. నెక్స్ట్ పిండార్ రివర్ వస్తుంది ఇక్కడ నుంచి, దీన్ని కర్ణప్రయాగ్ అంటాం అనమాట. కర్ణుడు తెలుసా మీరు అందరికీ? సో ఆ కర్ణుడు ఏం చేసేవాడు అంటే ఎక్కువ దానాలు చేసేవాడు అనమాట. సో బేసిక్ గా దిస్ పిండార్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ దానం అని కూడా మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ పిండార్ రివర్ నుంచి అలకనంద దగ్గర కలిసేటప్పుడు దాన్ని ఏమంటారు అంటే దాన్ని కర్ణప్రయాగ్ అంటారు. ఇప్పుడు బద్రీనాథ్ కంప్లీట్ అయిపోయింది. సో బద్రీనాథ్ దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది, అలకనంద రివర్ వస్తుంది. అలకనంద రివర్ లో మనకి ధౌలిగంగా రివర్ కలిసే చోటుని విష్ణు ప్రయాగ్ అంటాం, నందాకిని కలిసే చోటుని నందప్రయాగ్ అంటాం, పిండార్ రివర్ కలిసే చోటుని కర్ణప్రయాగ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ కేదార్నాథ్ దగ్గర నుంచి ఏంటి అంటే మనకి మందాకిని రివర్ వస్తుంది అనమాట. కేదార్నాథ్ దగ్గర నుంచి మనకి ఏంటి అంటే మందాకిని రివర్ వస్తుంది.
మందాకిని రివర్ వస్తుంది. అది వచ్చి ఇక్కడ కలిసేదాన్ని ఏమంటారు అంటే రుద్రప్రయాగ్ అంటాం. దాన్ని ఏమంటాం రుద్రప్రయాగ్ అంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కేదార్నాథ్ దగ్గర నుంచి మందాకిని రివర్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ గంగోత్రి. గంగోత్రి దగ్గర నుంచి మనకి ఇప్పుడు భాగీరథి రివర్. ఓకే. భాగీరథి రివర్ మనకి గంగోత్రి దగ్గర నుంచి వస్తుంది. బేసిక్ గా మనకి గంగని భూమి మీదకి తెచ్చిన ఆయన భగీరథుడు అని అంటారు కదా. సో అందుకని ఈ గంగోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది? భగీరథి వస్తుంది అనమాట. ఈ భగీరథి రివర్ అలకనంద దగ్గర కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అది దేవప్రయాగ్ అవుతుంది అనమాట. దేవప్రయాగ్ అయ్యి ఆ తర్వాత నుంచి ఇది గంగా రివర్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి ఇది గంగా రివర్ అవుతుంది. సో బేసిక్ గా మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి పెద్ద టఫ్ అవ్వదు. భూమి మీదకి తీసుకొచ్చింది భగీరథుడు. సో గంగోత్రి గ్లేషియర్ నుంచి ఆబ్వియస్ గా భాగీరథి రివర్ వస్తుంది అనమాట. భాగీరథి రివర్ అండ్ అల్కనంద రివర్ రెండు కలిసిన చోటు ఏంటి అంటే దేవప్రయాగ్. దేవప్రయాగ్ తర్వాత నుంచి మనకి ఏమవుతుంది? అది గంగా అవుతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ యమునోత్రి గ్లేషియర్స్. నేను జస్ట్ మీకు ఈ సినిమాలు ఇది అంతా జస్ట్ మైథలాజికల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను, ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు. ఓకే. నెక్స్ట్ యమునోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి ఏంటి అంటే యమున వస్తుంది. ఓకే. యమునోత్రి దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది అంటే యమునోత్రి దగ్గర నుంచి మనకి యమున వస్తుంది అనమాట. అది లేటర్ మన ఇండియా లోపలికి ఉత్తరప్రదేశ్కి వచ్చిన తర్వాత ప్రయాగ్రాజ్ దగ్గర మనకి యమున అండ్ గంగా కలుస్తాయి అన్నమాట. ప్రయాగ్రాజ్ దగ్గర యమున అండ్ గంగా కలుస్తాయి. ఓకే. ఐ హోప్ దిస్ పిక్చర్ ఈస్ క్లియర్ ఫర్ యూ. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఇక్కడ మనకి సతోపంత్ గ్లేషియర్ ఉంటుంది బద్రీనాథ్ దగ్గర. అక్కడి నుంచి అలకనంద స్టార్ట్ అవుతుంది. ఓకే. సతోపంత్ గ్లేషియర్ బద్రీనాథ్ దగ్గర నుంచి అలకనంద స్టార్ట్ అవుతుంది. అలకనందకి ధౌలిగంగా వచ్చి జాయిన్ అవుతుంది. దాన్ని విష్ణు ప్రయాగ్ అంటాం. ఇంకొంచెం కిందకు వస్తే నందాకిని జాయిన్ అవుతుంది. దాన్ని నంద ప్రయాగ్ అంటాం. అండ్ ఇంకొంచెం కిందకు వస్తే పిండార్ రివర్ వస్తుంది. అది జాయిన్ అయ్యే ప్లేస్ ని కర్ణప్రయాగ్ అంటాం. దిస్ ఆల్ ఇన్ ద బద్రీనాథ్ స్పియర్. ఇప్పుడు మనం ఇంకో గ్లేషియర్ దగ్గరకు వస్తాం. ఏంటి అంటే చోరాబారి గ్లేషియర్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కేదార్నాథ్ లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మందాకిని రివర్ వస్తుంది అనమాట. సో అది మీటింగ్ పాయింట్ ని మనం రుద్రప్రయాగ్ అంటాం. నెక్స్ట్ గంగోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి భాగీరథి రివర్ వస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే గౌముఖ్ రేంజ్ లో ఉంటుంది. ఇది ప్లస్ అలకనంద కలిస్తే దాన్ని దేవప్రయాగ్ అంటారు. అక్కడి నుంచి మనకి గంగా స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యమునోత్రి గ్లేషియర్ బందర్పూచ్ రేంజ్ లో ఉంటుంది. అక్కడి నుంచి యమున వస్తుంది. గంగా అండ్ యమున ఎక్కడ కలుస్తుంది అంటే ప్రయాగ్రాజ్ లో కలుస్తుంది అనమాట. ఓకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇదంతా క్లియర్ గా అర్థమైందా? మనకి జస్ట్ ఆరిజిన్స్ అయితే అవసరం లేదు. ఆరిజిన్స్ ఎగ్జాక్ట్ గా అయితే అవసరం లేదు. ఈ రివర్స్ కి మీరు ఇక్కడ అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? ఇఫ్ ఇట్స్ క్లియర్ విల్ గో అహెడ్. లేదు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంది అంటే ఓకే దెన్ విల్ గో అహెడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ గంగా రివర్ కదా. సో గంగా ఏంటి? మనం ఆల్రెడీ ఫస్ట్ లోనే చూసాం. దిస్ ద లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా రివర్. లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా రివర్. ఓకే. అండ్ ఇది ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది మనకి? ఇది బేసిక్ గా ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ లో అండ్ బేసిక్ గా ఫస్ట్ ఏంటి ఉత్తరాఖండ్ లో, ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో అండ్ వెస్ట్ బెంగాల్ లో ఇది ఫ్లో అవుతూ ఉంటది అనమాట. ఓకే. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ లో ఫ్లో అవుతుంది. ఆ తర్వాత ఇది బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోతుంది. బంగ్లాదేశ్ లో దీన్ని పద్మ అంటారు. ఓకే. దీని పేరు మారిపోతుంది. బంగ్లాదేశ్కి వెళ్ళేసరికి బంగ్లాదేశ్ లో దీన్ని పద్మ అంటారు అనమాట.
ఓకే, అండ్ అక్కడి నుంచి ఇది బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇది బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. సో బేసిక్ గా నేను ఏం చెప్పాను, ఎక్కడైతే ఇది ఓషన్ లో కానీ సీలో కానీ కలిసిపోతుందో ఆ ప్లేస్ ని ఏమంటారు, మౌత్ ఆఫ్ ద రివర్ అంటారు. సో బేసిక్ గా మౌత్ ఆఫ్ ద రివర్ దీనికి ఏంటిది, బే ఆఫ్ బెంగాల్ అన్నమాట. ఓకే, మాక్సిమం లెంత్ ఎక్కడ ఉంది, గంగా రివర్ కి మాక్సిమం లెంత్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది అనమాట. మాక్సిమం లెంత్ ఆఫ్ గంగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఉత్తరప్రదేశ్ లో చూడొచ్చు. ఓకే, సో మోస్ట్లీ ఎక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది అంటే ఏరియా వైజ్ గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో మనకి చాలా ఎక్కువగా ఇది ఫ్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీంట్లో అగైన్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాము. మనకి ఇండస్ కి చూసాము, ఇండస్ పైన ఉన్నవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నాను, కింద ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నాను. ఎందుకు అంటే అది మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఫ్లో అవుతుంది, రైట్. కాకపోతే ఇది ఏమవుతుంది అంటే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏమవుతుంది అంటే దీని ఫ్లోయింగ్ మూమెంట్ టువర్డ్స్, నేను ఎటువైతే ఆరో ఇండికేట్ చేశానో అటు ఉంటుంది. సో పైనుంచి వచ్చేవన్నీ కూడా మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కింద నుంచి వచ్చేవన్నీ కూడా మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మనం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూద్దాం అండ్ దెన్ విల్ సి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఫస్ట్ ఏమేం జాయిన్ అవుతాయి అంటే ఫస్ట్ మనకి రామ్ గంగా. ఫస్ట్ మనకి ఏం జాయిన్ అవుతుంది అంటే రామ్ గంగా అనే రివర్ జాయిన్ అవుతుంది అనమాట. నేను ఏవైతే ఇంపార్టెంట్ దానికి ఆరిజిన్స్ చెప్తాను, ఏవైతే మనకి అంత ఇంపార్టెంట్ ఉండవో దానికి మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో దానికి ప్రతి డీటెయిల్ కూడా ఐ టెల్ యూ. ఓకే, డోంట్ వరీ. దీనికి మనకి ఎక్కడ మోస్ట్లీ ఆరిజిన్ అవుతుంది అంటే గర్వాల్ రీజియన్ అన్నమాట. ఓకే, గర్వాల్ రీజియన్ లో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఇది గంగాని ఎక్కడ వచ్చి మీట్ అవుతుంది అంటే కన్నౌజ్. మనకి కన్నౌజ్ రీజియన్ లో రామ్ గంగా వచ్చి గంగాని కలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా మీరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విన్నారా? ఐ హోప్ ఇది ఎక్కువగా న్యూస్ లో మనకి వస్తూ ఉంటది అనమాట. ఆ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది మనం ఇంకా డీటెయిల్ గా చదువుతాం ఎన్వైరన్మెంట్ లో. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రామ్ గంగా రివర్ ఏదైనా టైగర్ రిజర్వ్ ఆర్ నేషనల్ పార్క్ నుంచి ఫ్లో అవుతూ ఉంటదా అంటే జిమ్ కార్బెట్ అన్నమాట. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి మనకి రామ్ గంగా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, గర్వాల్ రీజియన్ లో ఇది స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ గంగాలో ఇది కన్నౌజ్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇది కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి ఏంటి అంటే గోమ్తి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి గోమ్తి. ఇది మనకి గాజీపూర్ లో కలుస్తుంది. ఓకే, గోమ్తి వచ్చేసి మనకి ఏంటి అంటే గాజీపూర్ లో కలుస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే ఈ గోమ్తి మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే ఫుల్లర్ లేక్ అని ఉంటుంది. ఇది ఎక్కడ మనకు ఆరిజినేట్ అవుతుంది అంటే ఫుల్లర్ లేక్ అని ఉంటుంది అనమాట. ఇది అక్కడ ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ గోమ్తి రివర్ కి కూడా ఒక ట్రిబ్యూటరీ ఉంది మనకి. గోమ్తి రివర్ కి కూడా గోమ్తి రివర్ కి కూడా మనకి ఒక ట్రిబ్యూటరీ ఉంది. అదేంటి అంటే సాయి అన్నమాట. దాని పేరు ఏంటి అంటే సాయి. ఓకే, సాయి రివర్. గోమ్తి రివర్ కి కూడా ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, దాని పేరు ఏంటి అంటే సాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి రామ్ గంగా, అది ఇక్కడ గర్వాల్ రీజియన్ లో. నెక్స్ట్ వచ్చేసి గోమ్తి, ఇది ఫుల్లర్ లేక్ అన్నమాట. ఇది ఫుల్లర్ లేక్ అక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది మనకి. దీనికి నెక్స్ట్ ఇంకో ట్రిబ్యూటరీ ఉంటుంది సాయి.
అండ్ ఇది ఎక్కడ మనకి కలుస్తుంది అంటే గాజీపూర్లో ఇది కలుస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి గాగ్రా రివర్. ఇంకొకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గాగ్రా రివర్. గాగ్రా రివర్ కూడా ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే బేసిక్ గా తిబ్బెట్ లో ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఓకే, మప్చుచంగా గ్లేషియర్ ఇదే అని ఉంటుంది, దాని దగ్గర ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, గాగ్రా మనకి తిబ్బెట్ లో ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మప్చుచుంగా గ్లేషియర్ దగ్గర ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఏంటిది? గాగ్రా రివర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీన్ని ఇది మనకి తిబ్బెత్ నుంచి నేపాల్ నుంచి అట్లా మనకి ఎంటర్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా దీన్ని నేపాల్లో ఏమంటారు? దీన్ని నేపాల్లో ఏమంటారు అంటే నేపాలీ లాంగ్వేజ్ లో గాగ్రాని కర్నాలి అంటారు అనమాట. సో దీన్ని నేపాల్లో కూడా ఉంటుంది గాగ్రా రివర్. దీన్ని వాళ్ళు లోకల్ భాషలో ఏమని అంటారు అంటే కర్నాలి అని పిలుస్తారు అనమాట. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? కర్నాలి అని పిలుస్తారు. దీనికి ఇంకొక ట్రిబ్యూటరీ ఉంటుంది, ఏంటి అంటే సరియూ రివర్. దీనికి ట్రిబ్యూటరీ ఉంటుంది సరియూ రివర్ అన్నమాట. దీనికి ట్రిబ్యూటరీ ఇది సరియూ రివర్. అండ్ ఇది మనకి మోస్ట్లీ ఎక్కడ, ఇది ఏ ఏరియాలో ఉంటుంది అంటే అయోధ్య ఉంటుంది కదా, అది అక్కడ ఉంటుంది అయోధ్య. ఓకే, సో దిస్ అబౌట్ గాగ్రా. ఇది ఎక్కడ కలుస్తుంది మన ఇండియాలో అంటే ఛాప్రా అనే ప్లేస్ లో కలుస్తుంది అనమాట. ఎక్కడ? ఛాప్రా అనే ప్లేస్ లో. ఇది ఎక్కడ ఉంది? బీహార్ లో ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. గాగ్రా ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? టిబెట్ లో మప్చుచంగా గ్లేషియర్ లో ఆరిజినేట్ అవుతుంది. ఇది మనకి దీన్ని నేపాల్లో కర్నాలి అని కూడా పిలుస్తారు. మన అయోధ్యలో సరియూ రివర్ దీనికి ట్రిబ్యూటరీగా ఉంటుంది. అండ్ ఇది బీహార్ లో ఛాప్రా అనే ప్లేస్ లో గంగాని కలుస్తుంది అనమాట. ఓకేనా, బీహార్ లో మనకి ఛాప్రా అనే ప్లేస్ లో గంగాని కలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అంటే కోసి రివర్. దిస్ ఇస్ కోసి రివర్. దీన్ని నేపాల్లో సప్తకోసి అని కూడా పిలుస్తారు అన్నమాట. దీన్ని నేపాల్లో సప్తకోశి అని కూడా పిలుస్తారు. ఎందుకు సప్తకోశి అని పిలుస్తారు అంటే యాక్చువల్లీ కోశి అనేది ఒక చిన్న రివర్ కాదు. దీంట్లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోషీస్ వచ్చి కలుస్తాయి అన్నమాట. దిస్ ఇస్ వాట్ ఇట్ ఫీడ్స్. అది ఎక్కడ వేరే వేరే ఏరియా నుంచి ఇది వచ్చేది కాదు, ఒక గ్లేషియర్ నుంచి అక్కడి నుంచి కాకుండా బేసిక్ గా 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోషి రివర్స్ నుంచి దీనికి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ దాని పేరు అరుణ్ కోషి, సున్ కోషి, తైమూర్ కోషి, అట్లా డిఫరెంట్ కోషీస్ ఉంటాయి. సప్త కోషి రివర్స్ ఉంటాయి. ఆ రివర్స్ అన్ని కూడా వాటర్ తీసుకొని వచ్చి కోషి రివర్ ని ఫామ్ చేస్తుంటాయి. ఓకే, దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేసిక్ గా అక్కడి నుంచి వస్తాయి. డిఫరెంట్ సప్తకోశి రివర్స్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో సమ్ ఆఫ్ ద మేజర్ చెప్తాను, రాసుకోండి. అరుణ్ కోషి, సున్ కోషి. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ కలుస్తుంది మనకి గంగాలో అంటే కతిహార్ డిస్ట్రిక్ట్ అన్నమాట. కతిహార్ అనే ప్లేస్ లో మనకి కోసి గంగాతో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది అంటే మహానంద. మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే మహానంద అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే మన డార్జిలింగ్ హిల్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే మనకి డార్జిలింగ్ హిల్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంటుంది అనమాట. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనే ప్లేస్ లో కలుస్తుంది. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనే ప్లేస్ లో ఇది కలవడం జరుగుతుంది అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. దెన్ విల్ గో. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దెన్ విల్ గో అహెడ్. ఓకే, ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందని చూసాము, గంగా
మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి గంగా వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో పై నుంచి వచ్చేవన్నీ కూడా ఏంటి అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కింద నుంచి వచ్చేవన్నీ కూడా ఏంటి అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూస్తున్నాము. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో ఫస్ట్ ఏం వస్తుంది అంటే రామ్ గంగా రివర్ వస్తుంది. ఫస్ట్ ఏం వస్తుంది? రామ్ గంగా రివర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గర్వాల్ రీజియన్ నుంచి వస్తుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే కన్నౌజ్ లో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోమ్తి రివర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోమ్తి రివర్. ఇది మనకి ఫుల్లర్ లేక్ నుంచి వస్తుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే గాజీపూర్ లో కలుస్తుంది. దీనికి ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, సాయ్ అన్నమాట. ఓకే, అండ్ రామ్ గంగాకి మన ఒక నేషనల్ పార్క్ నుంచి రామ్ గంగా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. ఏంటా నేషనల్ పార్క్ అంటే జిమ్ కార్బెట్. నెక్స్ట్ గోమ్తి అయిపోయిన తర్వాత ఘాగ్రా. ఘాగ్రా మనకి ఎక్కడ వస్తుంది? టిబెట్ లో అన్నమాట. ఏ గ్లేషియర్ నుంచి అంటే మాప్చచెంగా గ్లేషియర్ నుంచి. ఓకే, దీనికి సరియు రివర్ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ అయోధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇది చాప్రా అనే ప్లేస్ లో గంగాలో కలిసిపోతుంది. నెక్స్ట్ కోసి రివర్. కోసి రివర్ ఏంటి అంటే ఇది బేసిక్ గా సప్త కోసి అంటారు దీన్ని. డిఫరెంట్ డిఫరెంట్ కోసి అంటే 7 డిఫరెంట్ కోసి రివర్స్ తోని మనకి ఇది ఫామ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి అరుణ్ కోసి అండ్ సున్ కోసి. ఇది కతిహార్ డిస్ట్రిక్ట్ లో మనకి ఇది కలవడం జరుగుతుంది. నెక్స్ట్ మహానంద రివర్. ఇది మనకి డార్జిలింగ్ హిల్స్ నుంచి వస్తూ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్ ఫరక్కా అనే ప్లేస్ లో ఇది జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, గ్రేట్. విల్ మూవ్ హెడ్ దెన్. అది నేను మీకు చెప్పాను, కోసి రివర్ ఏంటి అంటే దానికి స్పెసిఫిక్ ఆరిజిన్ అంటూ ఏమీ లేదు. అది ఇట్స్ ఫెడ్ బై 7 డిఫరెంట్ రివర్స్ అన్నమాట. ఓకే, ఇట్స్ ఫెడ్ బై 7 డిఫరెంట్ రివర్స్. మెయిన్ రివర్ దీనికి ఏమి ఎక్కువ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే నేను మీకు చెప్పా కదా అరుణ్ కోసి అని చెప్పేసి, అది దీనికి ఎక్కువ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సున్ కోసి అండ్ అరుణ్ కోసి. యా, ఫ్యూరియస్ గానే ఉంటుంది. బికాస్ ఇట్స్ స్టార్టింగ్ స్టేజ్ రైట్, యంగ్ గా ఉంటుంది కదా, యంగ్ స్టేజ్ లో ఉంటుంది. ఇట్స్ ఫ్యూరియస్ దెన్. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండ్ ఐఎమ్ మూవింగ్ అహెడ్. ఇప్పుడు వరకు మనం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసాం. ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూద్దాం. ఓకే, అండ్ కోసి రివర్ గురించి మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను. కోసి రివర్ ని ఏమంటారు అంటే సారో ఆఫ్ బీహార్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు అంటే సారో ఆఫ్ బీహార్ అంటారు. ఎందుకు అంటే ఫ్లడ్ ఎక్కువ చేయాలి బీహార్ లో, ఏ రివర్ చేస్తుంది అంటే కోసి రివర్ చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ ఫ్లడ్స్ వస్తాయి కోసి రివర్ వల్ల మనకి బీహార్ లో. సో దిస్ ఇస్ కాల్డ్ సారో ఆఫ్ బీహార్. ఓకే, నెక్స్ట్ మనం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని కూడా చూసేసాం కదా. సో లెట్స్ మూవ్ హెడ్ టు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఫస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏంటిది అంటే యమున. మనం ఆల్రెడీ చూసాం కదా, యమున అన్నమాట. అది కూడా ఇక్కడ నుంచి వస్తూ ఉంటది యమున. సో ఎక్కడ కలుస్తుంది అని చెప్పాను? యమున గంగతో ప్రయాగ్రాజ్ దగ్గర. ఎక్కడ కలుస్తుంది? ప్రయాగ్రాజ్ దగ్గర కలుస్తుంది అనమాట. ఓకే, దీనికి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అనమాట. యమున ఏంటిది? లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా యమున.
ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 2 ఉంటాయి ఇట్ సైడ్ నుంచి జాయిన్ అయ్యేవి. ఒకటి టన్స్, ఇంకొకటి ఏంటి అంటే మిండన్. ఇవి రివర్సే, సమ్ చైనీస్ పేర్లు కాదు, ఇది ఇండియాలోనే ఆరిజిన్ అయినాయి. ఒకటి ఏంటి అంటే టన్స్, ఇంకొకటి ఏంటి అంటే మిండన్ అన్నమాట. ఓకే, ఒకటి టన్స్, ఇంకొకటి మిండన్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఒక పేరుని, ఏంటి అంటే you have seen that విక్రమార్క మూవీ, విక్రమార్కుడు మూవీ, ఆమె అంటుంటది చంబల్ చంబల్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ దిస్ చంబల్ రివర్. ఓకే, చంబల్ రివర్ ఇది మనకి ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇట్స్ కూడా వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్ అన్నమాట. చంబల్ రివర్ ఏంటి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కాదు, ఇట్స్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. నిజం చెప్పాలంటే ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. ఓకే, ఈ చంబల్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మహావ్ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్ నుంచి మనకి ఈ చంబల్ రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? వింధ్యా రేంజెస్ లో ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వింధ్యా రేంజెస్ లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా హిల్ వచ్చేసి ఏంటి అంటే జనపావో హిల్. ఎగ్జాక్ట్ గా హిల్ ఏంటి అంటే జనపావో హిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏమేం రివర్స్ యాడ్ అవుతాయి? అంటే దీని ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ చంబల్ రివర్ ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ చంబల్ రివర్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే క్షిప్రా, ఇది మనకి ఉజ్జయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. క్షిప్రా మనకి ఉజ్జయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ దట్ జ్యోతిర్లింగ ఉజ్జయిన్ ఉంది కదా, సో అక్కడి నుంచి మనకి క్షిప్రా అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కాళీసింధ్. నెక్స్ట్ ఏంటి అంటే కాళీసింధ్, ఇది కూడా ట్రిబ్యూటరీ ఆఫ్ చంబల్. నెక్స్ట్ పర్బతి. ఏంటి నేమ్స్ అని అనుకోకండి, ఇవన్నీ కూడా మనకి యమున యొక్క ట్రిబ్యూటరీస్, నేర్చుకోవాల్సిందే. చంబల్ మనకి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? మహో డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది, వింధ్యా రేంజెస్ లో ఉంటుంది. జనపావో హిల్స్ అన్నమాట. జనపావో హిల్స్ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా చంబల్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే క్షిప్రా, ఉజ్జయిన్ నుంచి క్షిప్రా రివర్ వస్తుంది, తర్వాత కాళీసింధ్, తర్వాత పర్బతి. ఓకేనా, ఇవన్నీ కూడా చంబల్ యొక్క ట్రిబ్యూటరీస్. చంబల్ అయిపోయిన తర్వాత ఇంకా కూడా మనకి యమునాకి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఓకే, ఏంటేంటివి అంటే అవి బేత్వా, కేన్. బేత్వా అండ్ కేన్, ఇది మీరు న్యూస్ లో కూడా ఎక్కువ వింటూ ఉండింటారు. కేన్ బేత్వా రివర్ వాటర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో ఆ కేన్ బేత్వా ఏంటిది అంటే ఇట్స్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ దిస్ యమునా అన్నమాట. యమునాకి మనకి ట్రిబ్యూటరీస్ అవి. సో ఇవన్నీ కలిసి యమునాగా వచ్చి మనకి ఎక్కడ కలిసిపోతుంది? ప్రయాగ్రాజ్ లో కలుస్తుంది. ఇదంతా కూడా మనకి ఎక్కడ వచ్చి కలుస్తుంది? ప్రయాగ్రాజ్ లో వచ్చి కలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ టన్స్ చూసాం కదా, అట్లనే కింద నుంచి సౌత్ టన్స్ అని వస్తుంది అనమాట. కింద నుంచి సౌత్ టన్స్ అని వస్తుంది. ఇది మనకి వింధ్యా రేంజ్, మధ్యప్రదేశ్ లో నుంచి వింధ్యా రేంజ్ నుంచే వస్తుంది. ఇది ఎక్కడ మనకి గంగాలో కలుస్తుంది అంటే వారణాసిలో అన్నమాట. వారణాసి ఉంది కదా, వారణాసిలో మనకి ఇది టన్స్ అనేది దాంట్లో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ అమర్కంటక్ హిల్స్ చూసాం కదా మనం మొన్న. అమర్కంటక్ గుర్తుందా? అమర్కంటక్ రివర్ మౌంటైన్. సో ఆ అమర్కంటక్ నుంచి మనకి ఏంటి అంటే సోన్ రివర్ ఆరిజినేట్ అవుతుంది. అమర్కంటక్ నుంచి సోన్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఇది పాట్నా దగ్గర మనకి గంగాలో కలుస్తుంది అనమాట. సోన్ రివర్ పాట్నా దగ్గర మనకి గంగాలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మన కిందక మహానంద చూసాం కదా, ఫరక్కా దగ్గర కలుస్తుంది అని చెప్పి. ఫరక్కా దగ్గర పైనుంచి ఏమొచ్చింది? మహానంద రివర్ వచ్చింది కదా. కింద నుంచి ఏమొస్తుంది అంటే ఫుల్తా రివర్ వస్తుంది అనమాట. బేసిక్ గా యాక్చువల్గా కిందకి వెళ్తుంది ఇది. దీన్ని ట్రిబ్యూటరీ అనడం కన్నా డిస్ట్రిబ్యూటరీ అనడం బెటర్. ట్రిబ్యూటరీ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటరీ అంటే ఏంటి అంటే ఒకసారి చెప్తాను వినండి.
బేసిక్ గా ఇప్పుడు ఇది ఒక రివర్ ఉంది, ఇది ఇట్లా ఫ్లో అవుతుంది, పైనుంచి కానీ కింద నుంచి కానీ దీంట్లోకి వచ్చి కలిసింది అంటే దాన్ని మనం ట్రిబ్యూటరీ అంటాం, రైట్. మనకి ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంది, దాంట్లో పైనుంచి కానీ కింద నుంచి ఎట్నుంచైనా ఒక వేలో వచ్చి దాంట్లో జాయిన్ అవుతుంది అంటే దాన్ని ఏమంటాము అంటే ట్రిబ్యూటరీ అంటాం. ఓకే, ఇప్పుడు ఇట్లా రివర్ ఫ్లో అవుతుంది, అదేంటి అంటే ఇంకో వైపుకి ఒక రివర్ గా ఇంకో వైపుకి ఇంకో రివర్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మెయిన్ రివర్ ఇట్లా వెళ్తుంది, ఇది కిందకి ఇంకో వైపుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, పైనకి ఇంకో వైపుగా, అంటే ఎటువైపు అయినా ఇంకో రివర్ గా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే దాన్ని డిస్ట్రిబ్యూటరీస్ అంటారు. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ట్రిబ్యూటరీ అంటే దాంట్లో వచ్చి కలుస్తుంది, డిస్ట్రిబ్యూటరీ అంటే దాని నుంచి పక్కకు వెళ్ళి ఇంకో రివర్ గా ఫామ్ అవుతుంది, దట్స్ కాల్డ్ డిస్ట్రిబ్యూటరీస్. ఓకే, సో పైనుంచి మనకి మహానంద ట్రిబ్యూటరీ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది అంటే సారీ పైనుంచి మహానంద మనకి ట్రిబ్యూటరీ వచ్చింది, అదే ట్రిబ్యూటరీ మనకి కిందకి ఏమవుతుంది అంటే కిందకి వెళ్ళేసరికి అది డిస్ట్రిబ్యూటరీగా మారిపోయి ఫుల్తా అవుతుంది అనమాట. ఫుల్తా అవుతుంది, ఇక్కడ నుంచి దామోదర్ రివర్ వస్తుంది, ఇక్కడ నుంచి దామోదర్ రివర్ వస్తుంది అనమాట. ఈ రెండు కలిసి మనకి హూగ్లీ రివర్ అవుతుంది. అలా అది కిందకి వెళ్ళిపోయి ఏమవుతుంది అంటే పద్మ అవుతుంది అనమాట. సారీ, బంగ్లాదేశ్ లో అది వెళ్ళిపోయేసరికి దాన్ని పద్మ రివర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. దిస్ ఇస్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గంగా. సో పైనుంచి ఏమొస్తుంది మనకి యమున, ఎక్కడి నుంచి వస్తుంది, యమునోత్రి గ్లేషియర్ బందర్పూజ్ రేంజ్ నుంచి వస్తుంది, యమునోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. ఫస్ట్ టన్స్ కలుస్తుంది, తర్వాత దీంట్లో మిండావ్ కలుస్తుంది, ఆ తర్వాత చంబల్ రివర్. చంబల్ రివర్ ఎక్కడి నుంచి వస్తుంది, మాహో రీజన్ మధ్యప్రదేశ్ లోని వింధ్యా రేంజెస్ లో ఉన్న జనపావో హిల్స్ నుంచి. అక్కడి నుంచి మనకు ఫస్ట్ షిప్రా రివర్ కలుస్తుంది ఉజ్జయిన్ లో, తర్వాత కాళీసింద్ రివర్ కలుస్తుంది, తర్వాత పర్బతి, తర్వాత కేన్ బేత్వా ఉన్నాయి కదా, ఇది మనకి న్యూస్ లో నవందన్ అసలు కనిపిస్తూనే ఉంటాయి, కేన్ అండ్ బేత్వా, ఆ రెండు కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. బేత్వా ఫస్ట్, తర్వాత కేన్, ఈ రెండు కూడా ఎక్కడ అంటే ప్రయాగరాజ్ లో కలుస్తుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లోని వింధ్యా రేంజెస్ లో సౌత్ టన్స్ ఒరిజినేట్ అయ్యి వారణాసిలో కలిసిపోతుంది. అమర్కంటక్ మనం ఆల్రెడీ చూసాం, అమర్కంటక్ హిల్స్ నుంచి సోన్ రివర్ ఆరిజినేట్ అయ్యి పాట్నాలో ఇది కలిసిపోతుంది అనమాట. అండ్ దెన్ ఈ ఫరక్కా ఏదైతే వెస్ట్ బెంగాల్ లో ఉందో పైనుంచి మహానంద వచ్చే ప్లేస్ లోనే కింద ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటరీ ఫుల్తా వెళ్తుంది, అదే దామోదర్ రివర్ కలిసిన తర్వాత దాన్ని అది హుగ్లీ రివర్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. మొత్తం గంగా అంతా కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ యూ కెన్ ఆస్క్. వాట్ వితౌలి? ఫ్యూరియస్ అంటే చాలా ఫాస్ట్ గా, అంటే చాలా వేగంగా అంటాం కదా మనం, చాలా వేగంగా ఉంటది దాని దాని వాట్ వి సే రివర్ ఫ్లో చాలా వేగంగా ఉంటది అనమాట. రివర్ బేసిన్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ గా మనకి ఒకసారి ఐ విల్ షో దట్ స్లైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ గా ఇక్కడ గంగా వెళ్తూ ఉంది, ఓకేనా, మీకు ఆల్రెడీ గంగా చెప్పేశాను కాబట్టి ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నా. ఇక్కడ గంగా వెళ్తుంది, పైనుంచి రివర్స్ వస్తున్నాయి, కింద నుంచి వస్తున్నాయి, అండ్ ఇది ఇక్కడ కూడా మనకి నందాకిని అని మందాకిని అని అవన్నీ కూడా యాడ్ అయినాయి. ఓకే, సో ఏమైంది అంటే ఇదంతా కూడా అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా ఏమవుతుంది అంటే ఇదంతా దాని రివర్ బేసిన్ అన్నమాట. కింద ఇక్కడ చంబల్ అని చెప్పాను, ఆ చంబల్ది అదంతా కూడా మనకి ఏమవుతుంది అంటే రివర్ బేసిన్ అవుతుంది. ఓకే, అంటే మెయిన్ రివర్ ఫ్లో తో పాటు దాని ట్రిబ్యూటరీస్ దాని డిస్ట్రిబ్యూటరీస్ మొత్తం అంతా ఏరియా అంతా కలిసి దాని రివర్ బేసిన్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్.
యా సింధ్ రివర్ అని ఒక రివర్ కూడా ఉంది, అది కూడా వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ యమున. ఎస్, బేత్వాకి ముందు జాయిన్ అవుతుంది అది సింధ్ రివర్. యా గంగా రివర్ పైన చాలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదంతా మనం ఎకనామికల్ లో చూద్దాం, అంటే చాలా ఉన్నాయి కాబట్టి విల్ సీ దేర్ ఇన్ డీటెయిల్, దాంట్లో డీటెయిల్ గా చూద్దాం. Okay, is everything clear? If everything is clear, I'll move ahead. Am I going slow? Am I going fast? Is my pace okay? Okay, great. We'll move ahead then. Next. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. నేను మీకు హిమాలయాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, గుర్తుందా? సింటాక్సియల్ బెండ్స్ ఉంటాయి అని చెప్పేసి, నంగా పర్వత్ నుంచి నామ్చా బర్వా వరకు. నంగా పర్వత్ నుంచి ఇక్కడ నామ్చా బర్వా వరకు విల్ హ్యావ్ సింటాక్సియల్ బెండ్స్ ఉంటాయి అని నేను చెప్పిన ఆ రోజే. దిస్ ఇస్ కాల్డ్ సింటాక్సియల్ బెండ్స్ అని. సో ఈ బెండ్ వల్ల బేసిక్ గా ఏంటి అంటే ఇండస్ అనేది మనకి పాకిస్తాన్ లోకి ఎంటర్ అయింది. ఇన్ అ సిమిలర్ వే ఇదే సింటాక్సియల్ బెండ్ నామ్చా బర్వా దగ్గర వల్ల మనకి ఏమైంది అంటే దిస్ బ్రహ్మపుత్ర హాస్ ఎంటర్డ్ ఇంటూ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇక్కడ ఇదే సింటాక్సియల్ బెండ్ వల్ల నంగా పర్వత్ నుంచి ఇండస్ పాకిస్తాన్ లో ఎంటర్ అయినట్టు, అదే సింటాక్సియల్ బెండ్ వల్ల నామ్చా బర్వా దగ్గర మనకి బ్రహ్మపుత్ర అనేది ఇండియాలోకి ఎంటర్ అయింది అనమాట, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇది బేసిక్ గా ఎక్కడ ఆరిజిన్ అయింది? ఇది బేసిక్ గా ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే చామ్యాంగ్ డంగ్ గ్లేషియర్ దగ్గర ఇది ఆరిజిన్ అవ్వడం జరిగింది అనమాట. చామ్యాంగ్డాంగ్ గ్లేషియర్. ఓకే, చామ్యాంగ్డాంగ్ గ్లేషియర్ లో ఇది అగైన్ ఇట్స్ ఇన్ తిబ్బెత్. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే తిబ్బెత్ లోనే ఉంది. అక్కడ ఇది ఆరిజినేట్ అవ్వడం జరిగింది చామ్యాంగ్డాంగ్. ఇక్కడ నుంచి మనకి ఇదే నామ్చా బర్వా దగ్గర నుంచి ఇది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో దీన్ని తిబ్బెత్ లో ఏమని అంటారు? దీన్ని తిబ్బెత్ లో ఏమని అంటారు అంటే సాంగ్పో రివర్ అంటారు అనమాట. అండ్ రైట్ ఇట్ హియర్ బెటర్. తిబ్బెత్ లో దీన్ని ఏమంటారు అంటే సాంగ్పో రివర్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ చైనాలో దీన్ని ఏమంటారు అంటే యార్లంగ్ జాంగ్పో రివర్ అంటారు అనమాట. చైనీస్. Am I audible? Just give me a minute. I guess something is stuck here. Am I audible? Okay, okay.
టిబెట్ లో దీన్ని ఏమంటారు అంటే సాంగ్పో రివర్ అంటారు అనమాట. అదే చైనీస్ లో దీన్ని ఏమంటారు అంటే యార్లంగ్ రివర్ అంటారు. ఓకే, అదే చైనీస్ లో దీన్ని ఏమంటారు అంటే యార్లంగ్ రివర్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది? అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని ఏమంటారు అంటే దిహాంగ్ ఆర్ సియాంగ్ అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని ఏమంటారు అంటే దిహాంగ్ ఆర్ సియాంగ్ అంటారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర అంటారు. అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర అంటారు అనమాట. ఇక్కడ బేసిక్ గా అస్సాంలో. అండ్ దెన్ అగైన్ మళ్ళీ బంగ్లాదేశ్ ఎంటర్ అవ్వడంతో దీన్ని ఏమంటారు అంటే జమున అంటారు. అండ్ వన్స్ అగైన్ ఇది బంగ్లాదేశ్ లో ఎంటర్ అవ్వడంతో దీన్ని ఏమంటారు అంటే జమున అంటారు. జమున ఇన్ బంగ్లాదేశ్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఆరిజిన్, దీని డిఫరెంట్ నేమ్స్ ఏంటి అంతా కూడా అర్థమైనాయి అనుకుంటున్నా. ఓకే, సో విల్ మూవ్ హెడ్ దెన్. సో ఇందాక మనం చూసినట్టు గంగా ఎట్లా అయితే మూవ్ అయిందో, ఇండస్ ఎట్లా అయితే మూవ్ అయిందో, ఇప్పుడు ఇది కూడా సేమ్ మనకి అలానే మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎట్లయితే మనకి ఇండస్ మూవ్ అయిందో సేమ్ ఇది కూడా మనకి అలా ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతూ ఉండడం వల్ల పైన ఉండేవన్నీ కూడా మనకి రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్, కింద ఉండేవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. పైన ఉండేవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కింద ఉండేవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఎంటర్ అవుతూ ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నామ్చ బర్వా ఉంటుంది. ఐమ్ జస్ట్ గివింగ్ నామ్చ బర్వా ఎన్వి. అండ్ కింద ఫస్ట్ దీంట్లోకి ఏమో ఎంటర్ అవుతుంది అంటే లోహిత్ రివర్ ఎంటర్ అవుతుంది అనమాట. దీంట్లోకి ఏం ఎంటర్ అవుతుంది అంటే లోహిత్ రివర్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ దిబంగ్ రివర్. లోహిత్ తర్వాత దిబంగ్, ఆ తర్వాత సాదియా, ఆ తర్వాత ఏమవుతుంది అంటే సాబియా అనమాట. ఓకే, ఆ తర్వాత పైనుంచి వస్తుంది. దీంట్లో సైమల్టేనియస్ గా రెండు నేను లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ చెప్పేస్తున్నా. జస్ట్ ఇక్కడ ఇండికేట్ చేస్తా, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పైనుంచి ఏమొస్తుంది అంటే సుబన్సిరి వస్తుంది. మనకి పైనుంచి ఏమొస్తుంది అంటే సుబన్సిరి వస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఏరియా, ఇదంతా కూడా మనకి ప్లెయిన్స్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బరాలి, జై బరాలి వస్తుంది. అండ్ నెక్స్ట్ కింద నుంచి మనకి ఏంటి అంటే ధన్సిరి వస్తుంది అనమాట. కింద నుంచి ధన్సిరి వస్తుంది. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ పైనుంచి మనకి ఊతిమారి వస్తుంది. అండ్ దెన్ పైనుంచి మనకి ఇక్కడ రెండు వస్తాయి అన్నమాట. మానస్ వస్తుంది. మానస్ అనేది మనకి నేషనల్ పార్క్ కూడా అస్సాంలో. సో దానిపైన మనకి రివర్ కూడా ఉంటుంది. ఇట్స్ ఆల్సో ఏ నేషనల్ పార్క్. ఎక్కడ అంటే అస్సాంలో. దాని పేరు మీద మనకి రివర్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కోపి. నెక్స్ట్ వచ్చేసి మనకి కోప్లీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో ఇటు నుంచి సంకోష్ వస్తుంది. లాస్ట్ లో మనకి ఇక్కడ నుంచి సంకోష్ వస్తుంది అనమాట. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ వరకు లాస్ట్ లో ఇటు మళ్ళీ దుబ్రి వస్తుంది. అండ్ మనం చూస్తాం కదా తీస్తా రివర్ అని చూసాం కదా. సో ఆ తీస్తా రివర్ కూడా దీనికి ట్రిబ్యూటరీ అని అనమాట.
తీస్తా రివర్, బట్ ఇది ఇండియాలో కలవదు, బ్రహ్మపుత్రలో మనకి బంగ్లాదేశ్ లో కలుస్తుంది. ఇది ఎక్కడ కలుస్తుంది? బంగ్లాదేశ్ లో కలుస్తుంది అనమాట. మనకి ఇండియాలో అసలు ఇది కలవదు. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇది మనకి అసలు ఇండియాలో కలవదు తీస్తా రివర్. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? బేసిక్ గా తీస్తా రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మన సిక్కిం ఏరియాలో కంచన్జంగా ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి తీస్తా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది అనమాట. సిక్కింలోని కాంచన్జంగా పీక్ నుంచి మనకి తీస్తా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఇది ఇండియాలో కలవదు, బంగ్లాదేశ్ లో కలుస్తుంది. సో వన్స్ అగైన్ నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈస్ట్ టు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. ఈస్ట్ టు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇది. సో పైన ఉండేవన్నీ కూడా మనకి ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కింద ఉండేవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఫస్ట్ లోహిత్ యాడ్ అవుతుంది, తర్వాత దిబంగ్ యాడ్ అవుతుంది, తర్వాత సాదియా యాడ్ అవుతుంది. ఇక్కడతోటి మనకి ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్ అయిపోయింది అనమాట, లోహిత్, దిబంగ్ అండ్ సాదియాతో. నెక్స్ట్ ఇక్కడ నుంచి అస్సాం ఎంటర్ అవుతుంది. సుబన్సిరి, జైబరాలి, పూతిమారా, కింద నుంచి ధన్సిరి, మానస్. మానస్ ఇస్ ఆల్సో a నేషనల్ పార్క్ ఇన్ అస్సాం. కోప్లీ, సంకోష్, దుబ్రి. ఓకే, ఇవంతా కూడా అస్సాంలో ఉంటుంది అనమాట, టిల్ సంకోష్. ఆ తర్వాత ఏమైతుందంటే తీస్తా రివర్ మనకి సిక్కింలో ఆరిజినేట్ అవుతుంది ఇన్ కాంచన్జంగా రీజియన్ లో. అక్కడి నుంచి మనకి ఇది ఇండియాలో కలవదు, బంగ్లాదేశ్ లో ఇది ఈ రివర్ ని కలుస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అర్థం అవుతుందా? ఓకే, గ్రేట్. కీప్ ప్రాక్టీసింగ్, ఎందుకంటే ఆ పేర్లు అవి అంతా చాలా కొత్తగా ఉంటాయి. సో కీప్ ప్రాక్టీసింగ్, ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, డ్రా చేస్తూ ఉండండి. కన్ఫ్యూజ్డ్, యా 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 అండర్స్టాండ్. ఫస్ట్ కదా కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. డోంట్ వరీ, మనం మల్టిపుల్ టైమ్స్ దాన్ని క్లాస్లోనే చెప్తూ ఉందాము. సో దట్ ఏమవుతుంది అంటే అట్లీస్ట్ ఫస్ట్ 5 to 10 minutes ఆఫ్ ద క్లాస్ మీకు ఆ నేమ్స్ అలవాటు అవుతాయి. పాతగా ఐ మీన్ కొత్తగా అనిపించవు, అలవాటు అయిపోతూ ఉంటాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం. యా, ఒకే రోజు కాబట్టి అందుకే నేను ఎక్కువ కూడా మీకు స్ట్రెస్ చేయట్లేదు, చిన్న చిన్నగా వెళ్తున్నాను. యా, ఓకే, లెట్స్ స్టిక్ టు ఓన్లీ దిస్ 3 టుడే. ఈ 3 కొంచెం ప్రాక్టీస్ చేయండి బాగా. ఎన్సీఆర్టీస్ చేస్తూ ఓకే చెయ్యండి, నేను కాదనట్లే, ఇట్స్ ఫౌండేషన్ థింగ్, నేను అసలు వద్దను. బట్ వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఏదైతే గంగా అని రివర్ సిస్టమ్ గీసుకున్నామో చదవండి, చదివి మీరు ప్రాక్టీస్ చేయండి సేమ్ అలా వచ్చేలాగా. సో దట్ ఏమవుతుంది అంటే హ్యాబిచువేట్ అవుతారు ఆ టర్మ్స్ కి, ఆ టర్మినాలజీకి, కొత్త కాబట్టి. Okay, do you have any more doubts? If everything is clear, then we'll wind up the session. Okay, then we'll wind up the session then. Good night, everyone.